మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన సమస్య గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మలబద్ధకం. దీని నుంచి బయటపడేటువంటి సహజ మార్గాల్ని, అలాగే ఆయుర్వేద పద్ధతుల్ని, ఇతర లైఫ్ స్టైల్ రెమెడీస్ వీటన్నిటిని కూడా మనం తెలుసుకోబోతున్నాం. భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకళ్ళు మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్నారని ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాలు చెబుతున్నాయి, గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది వినటానికి సాధారణ సమస్యలాగా అనిపిస్తుంది. అయితే దీర్ఘకాలంలో ఇది శరీరాన్ని లోపల నుంచి గుల్ల చేసేస్తుంది. సరైన సమయంలో విసర్జన జరగకపోవటం వల్ల శరీరంలో విషతుల్యాలు అంటే టాక్సిన్స్ పెరిగిపోయి ముఖం మీద మొటిమలు, జుట్టు రాలటం, విపరీతమైన అలసట ఇలాంటి సమస్యలకి ఇది కాన్స్టిపేషన్ దారితీస్తుంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. పీచు పదార్థం అంటే ఫైబర్ లేని జంక్ ఫుడ్ తింటున్నాం. తగినంత నీళ్లు తాగట్లేదు. కనీసం రోజుకి 4 లీటర్ల నీళ్ళు తాగాలి, కానీ తాగట్లేదు. అలాగే శారీరక శ్రమ తగ్గిపోయింది. ఇలాంటివన్నీ కూడా మలబద్ధకానికి ప్రధాన కారణాల కింద మారుతున్నాయి. చాలామంది దీన్ని అశ్రద్ధ చేస్తూ ఇక లాక్సిటివ్స్, పర్గేటివ్స్, విరేచనకారుల మీద ఆధారపడుతున్నారు. ఇది మళ్ళీ జీర్ణ వ్యవస్థ అంటే డైజెస్టివ్ సిస్టమ్ పనితీరుని మరింత దెబ్బతీస్తూ ఉంటుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా మలబద్ధకాన్ని విబంధం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది శరీరంలో వాత దోషం తాలూకు అసమతుల్యత వల్ల వస్తూ ఉంటుంది. మన పొట్టలో ఉండేటటువంటి జీర్ణ క్రియ తాలూకు శక్తి అంటే అగ్ని తగ్గిపోయినప్పుడు మనం తిన్న ఆహారం సరిగ్గా అరగక మలం గట్టిగా మారుతుంది. శరీరాన్ని లోపల నుంచి శుభ్రం చేస్తూ వాతాన్ని క్రమబద్ధీకరించడమే దీనికి శాశ్వతమైన పరిష్కారం. ఈ సమస్యను దూరం చేసుకునేటువంటి మార్గాల మీద మనకి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. కాబట్టి ఈ వివరాల్లోకి వెళ్దాం. మలబద్ధకం అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది అనేది తెలుసుకోవాలి. చూడండి, మన శరీరంలో పెద్ద పేగు ఉంటుంది కదా, కోలాన్ అంటారు. ఇది ఆహారంలోని నీటిని పీల్చుకొని మలాన్ని బయటికి పంపడానికి సిద్ధం చేస్తుంది. జీర్ణక్రియ మందగించినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే స్లో మెటబాలిజం ఉన్నప్పుడు లేదా శరీరంలో నీటి శాతం తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు మలం గట్టిగా మారి పేగుల గోడలకి అతుక్కుపోతుంది. దీంతో విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది, ఒత్తిడి కూడా వస్తూ ఉంటుంది. ఇవి సహజం. దీన్ని వైద్య పరిభాషలో క్రానిక్ కాన్స్టిపేషన్ అంటారు. కేవలం మందులు వాడటం కాకుండా పేగుల కదలికల్ని అంటే పెరిస్టాసిస్ని పెంచే మార్గాల్ని మీరు తెలుసుకోవాలి. మలం సాఫీగా సాగడానికి పేగులో తగినంత జిగురు అంటే ఈ లూబ్రికేషన్ ఉండటం చాలా ముఖ్యం. ఎండు ద్రాక్ష తాలూకు అద్భుత గుణాలు ఈ కాన్స్టిపేషన్ నుంచి బయటపడేలా చేస్తాయి. అయితే దీన్ని ఎలా వాడాలి? నానబెట్టినటువంటి ఎండు ద్రాక్ష అంటే సోక్డ్ రైజన్స్ మలబద్ధకాన్ని తగ్గించడానికి ప్రకృతి ప్రసాదించిన ఒక వరం అని చెప్పొచ్చు. వీటిలలో ఉండేటువంటి పీచు పదార్థం పేగుల్లో ఉండేటువంటి వ్యర్థాలను సులభంగా బయటికి నెట్టేస్తుంది. రాత్రిపూట ఎండు ద్రాక్షల్ని నీళ్ళలో నానబెట్టడం వల్ల అవి ఉబ్బిపోయి వాటిలో ఉండే పోషకాలు శరీరానికి త్వరగా అందుతాయి. దీంట్లో ఉండేటటువంటి కొన్ని ప్రత్యేకమైన అంశాలు, ఉదాహరణకు టాటారిక్ యాసిడ్ లాంటివి జీర్ణక్రియని వేగవంతం చేస్తాయి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం ఖాళీ కడుపుతోటి వీటిని తీసుకోవటం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది సహజమైనటువంటి ఒక విరేచనకారి కింద, ఒక లాక్జేటివ్ కింద పనిచేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు కాన్స్టిపేషన్ సమస్య నుంచి మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? సింపుల్గా ఒక 20 నుంచి 30 ఎండు ద్రాక్షలు తీసుకోవాలి. తీసుకొని ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో వేసి 2 గంటలు నానబెట్టాలి. తర్వాత బాగా గిలకొట్టి బాగా పైకి కిందకి తిరగేస్తే ఒక జ్యూస్ లాగా అవుతుంది. దీన్ని తాగేయటం ఒక పద్ధతి. లేదా పాలకు వేసి ఉడికించి కూడా తీసుకోవచ్చు. గోరువెచ్చని నీళ్లు అలాగే నెయ్యి కలిపినటువంటి ఒక అమృతం కూడా ఒక సహజమైనటువంటి పరిష్కారం కింద కాన్స్టిపేషన్కి పనిచేస్తుంది. చాలామంది ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. కానీ మలబద్ధకం ఉన్నప్పుడు రాత్రిపూట ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూను స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ మామూలు నెయ్యిని కానీ కలుపుకొని తాగాలి. దీంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నెయ్యి పేగుల లోపల పొరలకి మృదుత్వాన్ని అంటే లూబ్రికేషన్ ఇస్తుంది. దీంతో గట్టిపడినటువంటి మలం సులభంగా విడిపోయి బయటికి వచ్చేస్తుంది. ఆయుర్వేద ప్రకారంగా నెయ్యి వాత దోషాన్ని తగ్గిస్తుంది, జీర్ణక్రియని పెంచుతుంది. ఈ అలవాటుని క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే ఉదయాన్నే ఎలాంటి ఇబ్బంది లేకుండా సుఖ విరేచనం అవుతుంది. మలబద్ధకం తీవ్రంగా ఉన్నప్పుడు చల్లటి పానీయాలకు దూరంగా ఉండటం కూడా అవసరం. అవిసె గింజల పొడి గురించి ఈ సందర్భంగా మరీ చెప్పుకోవాలి. అవిసె గింజల్లో పీచు పదార్థం అంటే ఫైబరు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఒక స్పూన్ వేయించిన అవిసె గింజల పొడిని రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లతోటి తీసుకోవాలి. ఇది మలం తాలూకు ఆ పరిమాణాన్ని పెంచేసి విసర్జన ప్రక్రియను సులభతరం చేస్తుంది. పేగుల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆహారంలో మార్పులు అలాగే జీవనశైలి ప్రాముఖ్యత గురించి కూడా మలబద్ధకం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం తప్పకుండా చెప్పుకోవాలి. మనం తినే ఆహారమే మన ఆరోగ్యానికి పునాది. పీచు పదార్థం ఎక్కువగా ఉండేటువంటి ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు మీ భోజనంలో చేర్చాలి. దీంతో ఆ మలం మృదువుగా మారుతుంది. ముఖ్యంగా పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి ముడి బియ్యం, జొన్నలు, రాగులు లాంటివి తీసుకోవాలి. అలాగే రోజుకి కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. ఇది మర్చిపోకండి.
నీటి శాతం తగ్గిందనుకోండి, పేగులు ఎండిపోయి మలబద్ధకం అనేది పెరిగిపోతుంది. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయటం మానేయండి. పడుకోవడానికి కనీసం ఒక 2 గంటల ముందు ఆహారం తీసుకోవడంతో ఈ జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడి తగ్గుతుంది. శారీరక శ్రమ అలాగే వ్యాయామాల గురించి కూడా ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి. కేవలం ఆహారం మాత్రమే కాదు, మన శారీరక కదలికలు కూడా విసర్జన ప్రక్రియలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. రోజంతా ఒకే చోట కూర్చొని పనిచేసే వాళ్ళల్లో పేగుల కదలికలు తగ్గిపోతాయి. దీంతో మలం ముందుకి కదలడం కష్టం అవుతుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కనీసం ఒక 30 నిమిషాల పాటు వేగంగా చేతులు ఊపుతూ నడవాలి, బ్రిస్క్ వాక్ చేయాలి. ఇది అలవాటు చేసుకోండి. యోగాలో కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఉంటాయి, పవనముక్త ఆసనం లాంటివి. పొట్టలో ఉండేటువంటి వాయువుని బయటికి పంపి జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. శరీరానికి తగినంత శ్రమ ఇస్తేనే లోపల అవయవాలు చురుగ్గా పనిచేస్తాయి. మలబద్ధకం తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని ఆయుర్వేద చికిత్సలు, మూలికా రహస్యాలు ఉన్నాయి. వీటిని మీరు వైద్య సలహాతో తీసుకోవచ్చు. వీటిని వరుసగా తెలుసుకుందాం. త్రిఫల చూర్ణం అనేది ఈ సందర్భంలో మనం చెప్పుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఔషధం. ఇది ఆయుర్వేదంలో చాలా ప్రసిద్ధి చెందిన ఔషధం కూడా. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల మిశ్రమమే త్రిఫల చూర్ణం. పేగుని లోతుగా శుభ్రం చేస్తుంది ఇది. అయితే దీన్ని ఎలా తీసుకోవాలనేది చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. రాత్రి పడుకునే ముందు 3 నుంచి 5 గ్రాముల త్రిఫల పొడిని గోరువెచ్చని నీళ్ళకి కలిపి తీసుకోవాలి. ఇది ఆ పేగుల గోడలపైన పెరిగిపోయిన మలాన్ని తొలగించి జీర్ణశక్తిని పెంచుతుంది. దీర్ఘకాలపు మలబద్ధకంతో బాధపడేవాళ్ళు దీన్ని వాడటంతో పేగుల పనితీరు మెరుగుపడుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కరక్కాయతో తయారయ్యే అభయారిష్టం కూడా మలబద్ధకం నుంచి బయటపడేలాగా చేస్తుంది. ఇది ఒక ద్రవ రూపంలో ఉండేటువంటి ఆయుర్వేద ఔషధం. దీని ప్రధాన గుణం మలాన్ని మెత్తపరచడం. ఫుడ్ తీసుకున్న తర్వాత 15 నుంచి 25 మిల్లీలీటర్ల అభయారిష్టాన్ని సమాన మోతాదులో నీటితో కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవాలి. ఇది పైల్స్ సమస్య అంటే హిమరాయిడ్ సమస్యను కూడా ఇది తగ్గిస్తుంది. పేగుల్లో ఉండేటువంటి వాయువుని తగ్గించి ఆకలిని పెంచడానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇది. అలాగే ఆముదంతో తయారయ్యే గంధర్వహస్తాది తైలం లేదా ఆముదం కూడా ఉపయోగపడుతుంది. ఇది సాధారణ ఆముదం కంటే మెరుగైంది. దీన్ని ఆ సొంటి కషాయం లేదా గోరువెచ్చని పాలతో కలిపి తీసుకోవాలి. సాధారణంగా 5 నుంచి 10 మిల్లీలీటర్ల మోతాదుగా రాత్రి పూట దీన్ని వాడటం వల్ల మరుసటి రోజు ఉదయం విరేచన సాఫీగా అవుతుంది. ఇది శరీరంలో ఉండేటువంటి వాతాన్ని తగ్గిస్తూ పేగులకి బలాన్ని ఇస్తుంది. తీవ్రమైన మలబద్ధకం ఉన్నప్పుడు దీన్ని వైద్య సలహాతో వాడుకోవటం మంచిది. ద్రాక్షతో తయారయ్యేటటువంటి ఏ ఔషధమైనా మీకు ఉపయోగపడుతుంది మలబద్ధకంలో. ఉదాహరణకి ద్రాక్షాది లేహ్యం. తీపి, ఇది కొంచెం తీయగా ఉండేటువంటి ఔషధ లేహ్యం. ఇది ప్రధానంగా ఎండు ద్రాక్షతో తయారవుతుంది, అంటే పిల్లలకి ఇవ్వదగింది. ప్రతిరోజు ఉదయం అలాగే రాత్రి కూడా 10 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల పిత్తదోషం తగ్గి విరేచన సాఫీగా అవుతుంది. ఇది శరీరానికి శక్తినివ్వడమే కాకుండా కడుపులో మంటని, ఎసిడిటీని వీటిని కూడా తగ్గిస్తుంది. దీన్ని నేరుగా తీసుకోవచ్చు లేదా పాలతో కలిపి కూడా తీసుకోవచ్చు. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. మలబద్ధకం అనేది కేవలం ఒక శారీరక ఇబ్బంది మాత్రమే కాదు, ఇది మీ జీవనశైలిలో ఉన్న లోపాలకి సంకేతం. రాత్రిపూట సరైన ఆహారం తీసుకోవటం, తగినంత నీళ్లు తాగటం, ఇంకా సహజసిద్ధమైనటువంటి చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆయుర్వేద చిట్కాలు మీ పేగుల ఆరోగ్యానికి రక్షణ కవచంలాగా పనిచేస్తాయి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్న విషయాన్ని ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. మీరు చిన్నపాటి క్రమశిక్షణ, ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారపు అలవాట్లు మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి. ఆరోగ్యకరమైనటువంటి పొట్టే ఆనందకరమైన జీవితానికి మొదటి మెట్టు అని చెప్పొచ్చు. సమతుల్యమైన ఆహారమే సుఖ విరేచనానికి అసలైన రహస్యం. మీరు ఈ చిట్కాలను పాటించడం స్టార్ట్ చేసి మీ అనుభవాన్ని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, be positive, keep smiling. Love you all. Shubham.